గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో మెయిన్ గా చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నేను అబ్జర్వ్ చేసిన మా దగ్గర ఉన్న గ్రౌండ్స్ లో కొంతమంది స్టూడెంట్స్ ని మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మెయిన్ గా ఎవరికైతే స్కోర్ వచ్చిందో మరీ 40 మార్కులు 50 మార్కులు కాకుండా మినిమం స్కోర్ ఎవరికైతే వచ్చిందో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. నేను అందుకే రాసిన బోర్డు మీద కూడా డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్. రిజల్ట్స్ అనేవి వస్తాయండి. రిజల్ట్స్ ఎటు పోతాయి చెప్పండి? రిజల్ట్స్ ఆ జూలైలో కాకపోతే ఆగస్టులో అయినా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ఎటు పోవు. మీరు ఆల్రెడీ కీ చూసుకున్నారు. మీకు మినిమం మార్క్స్ వచ్చినాయి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోర్రి. చాలా మంది లాస్ట్ టైం రన్నింగ్ లో పోయిర్రు, గ్రౌండ్ లో పెట్టిర్రు. ఓకేనా? గ్రౌండ్ లో పెట్టి ఆ 10-15 రౌండ్లు గ్రౌండ్ లో ఉరుకుమంటే చాలా మంది ఒక రౌండ్ తోటి 2 రౌండ్స్ తోటి రన్నింగ్ మిస్ అయ్యారు. ఇప్పుడున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో జాబ్ కొట్టాలంటే రన్నింగే మెయిన్ థింగ్. రన్నింగే మనకు జాబ్ ఇస్తుంది. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా మీరు ఖాళీగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే మాత్రం చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఆల్రెడీ వేరే వేరే కోచింగ్లు తీసుకొని ఓన్ గా ప్రాక్టీస్ చేసుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ 5 km 24 minutes లో పడుతుంది. అయినా కూడా రెగ్యులర్ గా రన్నింగ్ వెళ్తున్నారు. బట్ ఎవరైతే మనోళ్ళు ఉన్నారో చాలా మంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తలేరు. నేను కూడా కొంతమందితో మాట్లాడినా. ఓకేనా? నేను నా దగ్గర ఉన్న గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు అన్న రిజల్ట్స్ ఇంకా రాలేవు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాము, నా స్కోర్ బార్డర్ లో ఉంది, స్కోర్ బార్డర్ లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని రిజల్ట్స్ నా పేరు వస్తే అప్పుడు స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ అని. ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 15 days 20 days టైం ఉంటే ఒక నార్మల్ ఇప్పుడు నేనే ఇప్పుడు 5 km టైమింగ్ నాది 24 లో పడది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి వాళ్ళు ఉన్నారు 24 లో పడట్లేదు రన్నింగ్. సడన్ గా 15 days టైం ఇచ్చి పోయి అంటే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది అవుతుందండి. పడదు, అది ఇంపాసిబుల్. అర్థమైందా? మనం ఎట్లుండాలంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. మాక్సిమం ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ లోనో రన్నింగ్ పెడతారు. ఎటు పోతుంది అది? పక్కా పెడతారు. సెప్టెంబర్ లో అయినా పెడతారు. ఓకేనా? ఇప్పుడు సెప్టెంబర్ వేసుకున్నా సరే ఇప్పుడు జూలై ఆగస్ట్ 2 నెలలే కదా టైం ఉంది. ఈ 2 నెలలను మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటూ వస్తుంటే నడవది. నేను ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇదే నీ లాస్ట్ రిక్రూట్మెంట్ అనుకో. నువ్వు దీనిలోనే మంచిగా ఫోకస్ పెట్టుకో, రన్నింగ్ ప్రాక్టీస్ చేయి మంచిగా. ఏదన్నా కోచ్ కింద జాయిన్ గా, లేదంటే మార్నింగ్ ఈవినింగ్ ఇండివిజువల్ గా నీ ఇచ్చి నువ్వన్నా ప్రాక్టీస్ చేసుకో. ప్రాక్టీస్ చేసుకోకపోతే మాత్రం మిస్ అవుతారు. రన్నింగ్ పోతే మాత్రం మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అంటే ఇక మళ్ళీ ఇంకో సంవత్సరం అవుతుంది అది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి రావాలి మళ్ళీ రన్నింగ్ అంటే. అర్థమైందా? ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ నవంబర్ది, అది ఎగ్జామ్ పెడితే జనవరిలోనో ఫిబ్రవరిలోనో పెడతారు. మళ్ళీ దాని రన్నింగ్ రావాలంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మళ్ళీ రన్నింగ్. ఒక్కసారి రన్నింగ్ మిస్ అయితేనే మీకు తెలిసిందే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పటి నోటిఫికేషన్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నారు. సో రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోరి. రిజల్ట్స్ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే నేను కంపల్సరీ వీడియో చేస్తా. ఓకేనా? కొంచెం నేను ఈ అన్ఎంప్లాయ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టలేదు చాలా డేస్ నుంచి. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఎస్ఎస్సి జీడీ 2026 నుంచి నెగిటివ్ కి సంబంధించిన కామెంట్స్ పక్కా వస్తాయి. నీకే జాబ్ రాలేదు, నువ్వేంది మాకు చెప్పేది, నువ్వే జాబ్ కొట్టు, ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టినాక వీడియోస్ కంటిన్యూ చేయంటారు. యూట్యూబ్ లో ఎంతో మంది వీడియోస్ చేస్తారండి, అందరికి జాబ్స్ లేవు. ఓకేనా? అది మనకు రాసి పెట్టుండాలి అంటారు కదా, ఇక మన డెస్టినీలో ఉంటేనే మనకు అది వస్తుంది. ఓకే? ట్రై చేసిన నేను కూడా ఒకప్పుడు గట్టిగానే ఎస్ఎస్సి జీడీ 2021 ఎస్ఎస్సి జీడీలోనే అది ఎగ్జామ్ క్లియర్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవెంట్స్ పోయింది. నేను అప్పుడు గట్టిగా ట్రై చేసిన నేను. ఓకే, 2021లో 22లో కూడా ట్రై చేసిన నేను. ఈవెన్ మొన్న కూడా ఎగ్జామ్ క్లియర్ అయింది కానీ నేను రన్నింగ్ పోలే. ఏదో మా ఇల్లు పని మీద బిజీ ఉండి ఇందిరా మిల్లు వచ్చిందని ఇల్లు కట్టుకుంటుండి అసలు అక్కడ నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను అక్కడనే ఉన్నాయి, ఫుల్ బిజీ ఉన్నాయి. ఇది మర్చిపోయినా. నేను ఏమనుకున్నా అంటే తక్కువ మార్కులు వచ్చినాయి కదా లైట్ తీసుకుందామని అనుకున్నా. బట్ రిజల్ట్స్ వచ్చింది, నేను క్వాలిఫై అయినా. నాకు వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ కంటే 10 మార్కులు ఎక్కువ ఉన్నాయి. 10 మార్కులు కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉంది. నేను కీ చూసుకున్నా. అర్థమైందా? తర్వాత రియలైజ్ అయినా, సర్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఏం చేస్తాం, ఇక డెస్టినీ అట్లుంటది. మన లైఫ్ లో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 24 years వచ్చినాయి నాకు. ఇప్పుడు మీరు కూడా 24-25 ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ. మెయిన్ గా ఇవే ఉంటాయి మనకి ఇప్పుడు ఉన్న ఏజ్ లో. ఫ్యామిలీకి మెయిన్ ప్రాబ్లము, ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం? డబ్బులే. ఫినాన్షియల్ గా మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఏదో ప్రైవేట్ జాబ్ చేయాల్సి ఉంటుంది, పార్ట్ టైం జాబ్ చేయాల్సి ఉంటుంది, డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది, ఫ్యామిలీని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మన ఏజ్ లో ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిట్లో మనం కొంచెం డీవియేట్ అవుతూ ఉంటాం. దానికి మనం ఏం చేయలేం. మన డెస్టినీలో ఏదో ఒకటి ఉంటుంది, అదే మనకు వస్తుంది అంతే. ఇప్పుడు నేనైనా సరే స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కి నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా, దానికి ప్రిపరేషన్ లోనే ఉన్నా నేను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ప్రిపరేషన్ లోనే ఉన్నా నేను. ఓకేనా? సో ఇది అన్నట్టు మెయిన్ గా నా గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, నువ్వేంది అని చెప్పేసి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది బ్రో. ఇన్స్టాగ్రామ్ లో నాకు 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. నేను ఇందులోనే చేసుకుంటా. నాకు ఇందులో మనీ జనరేట్ అవుతుంది కొంచెం.
నేను ఇప్పుడు ఏ పార్ట్ టైం జాబ్ చేయకపోయినా ఇందులో ఈ కంటెంట్ చేయడం వల్ల ఇందులో నుంచి మనీ జనరేట్ అవుతుంది. అది నా రూమ్ రెంట్‌కో, స్టడీ హాల్ రెంట్‌కో, నా బుక్స్‌కో, నా కోచింగ్‌కో, నాకు దేనికో ఒకదానికి పనిచేస్తుంది. అందుకే నేను ఈ కంటెంట్ కంపల్సరీ చేయాల్సిందే. అర్థమైందా? ఇన్‌స్టాలో వీడియోస్ చేస్తా, నాకు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తా. నేను ఒక గంట 2 గంటలు టైం కేటాయించుకుంటా మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని వీడియోస్ చేయనీకి. ఆ టైంలోనే నేను ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తా. నేను చేసేది ఎడ్యుకేషనల్ కంటెంట్ అండి. నేనేం వేరే కాదు కదా! ఎడ్యుకేషనల్ కంటెంట్. నాకు తెలిసింది నేను చెప్తా నాకో ఛానెల్‌ల. అది ఎవరికో ఒక యాస్పిరెంట్‌కి యూజ్ అయితది. ఈ వీడియో చూసి ఎవరో ఒకరు ఈ రోజే రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. అది అన్నట్టు నేను మోటివేట్ చేస్తున్నా నేను మిమ్మల్ని. కంపల్సరీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. దేర్ ఈస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్. వేలల్లో కాంపిటీషన్ ఉంది. పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే ఇప్పుడు మనకు 25,000 పోస్ట్‌లు ఉన్నాయనుకోండి. ఈ పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే ఏం చేయలేం గదా! పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే చాలా తక్కువ పోస్ట్‌లు అవి. మనకి పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే 2,50,000 మందిని సంథింగ్ మనకి రన్నింగ్‌కి పిలుస్తారు 1:8లో. 1:8లో ఎంత పిలుస్తారు? 2.5 లాక్స్. 2.5 లాక్స్‌నే పిలుస్తారు మనకి. బట్ 50,000 పోస్ట్‌లయితే 50,000 పోస్ట్‌లయితే అప్పుడు 4,00,000 ప్లస్ మెంబర్స్‌ని రన్నింగ్‌కి పిలుస్తారు 1:8లో. 50,000 పోస్ట్‌లుంటేనే 50 ఇంటూ 8 4,00,000 4,00,000 మెంబర్స్‌ని రన్నింగ్‌కి పిలుస్తారు. ఇప్పుడు పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే 25,000 పోస్ట్‌లుంటే 2,50,000 మందిని రన్నింగ్‌కి పిలుస్తారు. అప్పుడు ఎంతుంటది కాంపిటీషను? అర్థమైతుందా మీకు? రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటది. ఓకేనా? రన్నింగ్ క్లియర్ చేసుకుంటేనే టైమ్ ఉంటది. ఇప్పుడు పోస్ట్‌లు ఇంక్రీజ్ అయితే ఓకే. కట్ ఆఫ్ తగ్గుతది. పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోతే కట్ ఆఫ్ కూడా తగ్గది. 2,50,000 మందిని రన్నింగ్ పిలిస్తే 1:8లా ఎవరికైతే మంచి మంచి స్కోర్‌లొచ్చినాయో వాళ్ళనే పిలుస్తారు. అర్థమైందా? సో, అది అన్నట్టు. మంచి స్కోర్ వచ్చి కూడా ఇప్పుడు మంచి స్కోర్ వస్తదండి. పోస్ట్‌లు ఇంక్రీజ్ కాకపోయినా కొంతమంది సెలెక్ట్ అయితారు 1:8లా. ఓకేనా? 2,50,000 మందిని సెలెక్ట్ చేసినా కూడా 1:8 సెలెక్ట్ అయితారు. కొంతమంది మంచి స్కోర్ వస్తది. 80 మార్కులు, 90 మార్కులు, 100 మార్కులు. అలాంటి వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకపోతే చాలా మంది చెస్ట్ కూడా. చెస్ట్ ఎక్స్‌పాన్షన్ కూడా 5 సెంటీమీటర్స్ మినిమమ్ కావాలి. మీరెంత ఉన్నా గూడా. మినిమమ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ కాకపోతే లాస్ట్ టైము రన్నింగ్ 20 మినిట్స్‌లో కొట్టినోళ్ళు, 19 మినిట్స్‌లో కొట్టినోళ్ళు, 21 మినిట్స్‌లో కొట్టినోళ్ళు గూడా నాకు తెలిసినోళ్ళే చెస్ట్ 4 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ అయిందని డిస్‌క్వాలిఫై చేసిర్రు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయుర్రి. రన్నింగ్ మీద మంచిగా చెస్ట్ మీద కూడా ఫోకస్ పెట్టుకొని వీలైతే జిమ్‌కి గూడా పోర్రి. చెస్ట్ ఇంప్రూవ్ కాకపోతే. నేనొక యాస్ ఏ సీనియర్‌గా, యాస్ ఏ అన్నగా, నేను యాస్ ఏ ఒక యూట్యూబర్‌గా మీకు చెప్తున్నానండి. సజెషన్ ఇస్తున్నా. ఇక మీరు నెగెటివ్‌గా తీసుకుంటే తీసుకోర్రి. పాజిటివ్‌గా తీసుకుంటే తీసుకోర్రి. నేను చేసేదైతే నేను చేస్తా. కావాలంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తా. ఏ నెగెటివ్ కామెంట్ రాదప్పుడు. ఓకే. సో, మనం ఒక వీడియో పెడుతున్నారు అంటే, ఈ బోర్డ్ తీసుకొని, కెమెరా తీసుకొని, పెట్టుకొని, ఇదంతా పెట్టుకొని, రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసి ఇవన్నీ పెడుతున్నామనంటే, ఒక గంట టైం తీసుకుంటుందనంటే, అది ఎందుకు తీసుకుంటుంది? నాకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ వీడియో పెట్టడం వల్ల ఏమొస్తది చెప్పండి మీకు? మీకోసమే గదా! ఏదో ఒకటి. కంటెంట్ ఒకటుంది. ఆ కంటెంట్‌ని పెట్టాలే. ఎవరో ఒక స్టూడెంట్‌కి హెల్ప్ అయితదని చెప్పేసి పెడతాం అంతే. ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇది. స్టడీ పర్పస్‌ల కంటెంట్ కాబట్టి, జాబ్స్ పర్పస్‌ల కంటెంట్ కాబట్టి, దీనికి అంత లక్షల వ్యూస్ వచ్చి ఫుల్ ఏం ఉండదాడ. చూసేది 1000 మందో, 2000 మందో, 3000 మందో, 4000 మందో చిన్న ఛానెల్ కాబట్టి మనది. అయినా గూడా ఎందుకు చేస్తామంటే, ఎవరో ఒకరు చూసి మారి జాబ్ తెచ్చుకుంటారని చెప్పేసి. మీకు తెలీదండి 2022లో, 23లో ఎస్ఎస్‌సి, జీడీ నోటిఫికేషన్స్ అప్పుడు గూడా వీడియోస్ ఫుల్ చేసిన. మన సబ్‌స్క్రైబర్సే బాయ్స్ గాని, గర్ల్స్ గాని ఈవెన్ గర్ల్స్ గూడా బీఎస్ఎఫ్‌లో, అస్సాం రైఫిల్స్‌లో అక్కడిక్కడ ఉన్నారు. ఇప్పటికి నాకు కాంటాక్ట్‌లో ఉంటారు. మెసేజ్ చేస్తారు నాకు. ఇప్పటికి గూడా స్టిల్ నౌ. గర్ల్స్ తెలుసా? గర్ల్స్ గూడా ఉన్నారు చాలా మంది. బాయ్స్ గూడా ఉన్నారు చాలా మంది. అన్ని ఫోర్సెస్‌లో. వాళ్ళు మెసేజ్ చేస్తే హ్యాపీ అనిపిస్తది. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు. "అన్న మీ వీడియోస్ హెల్ప్ అయినాయి. మాకు మెడికల్ టైమ్‌లో గాని, అప్పుడు గాని మీ కంటెంట్ హెల్ప్ అయింది. సో, మిమ్మల్ని మేము మర్చిపోలేము. మా జాబ్ జర్నీలో మీ వీడియోస్ కొంచెం హెల్ప్ అయినాయి" అని చెప్పేసి గుర్తు చేసుకుంటారు వాళ్ళు అప్పుడప్పుడు. "ఏం చేస్తున్నారు అన్న" అని చెప్పేసి మెసేజ్ చేస్తారు. మంచిగా అనిపిస్తది. రేపు పొద్దున మీరు గూడా క్లియర్ చేసుకుంటే మీరు గూడా మంచి పొజిషన్‌కెళ్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అర్థమైందా? మన వీడియోస్ చూసిన ఒక తమ్మునికి జాబొచ్చింది. ఒక చెల్లెకి జాబొచ్చిందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అందుకే నేను మీకు జెప్తున్నా అండి. మీరు మంచిగా ప్రాక్టీస్ జేసుకోరి. గట్టిగా కష్టపడుర్రి. మీకు నేను గాకపోతే ఫుల్ వీడియోస్ చేస్తారండి యూట్యూబ్‌లో. నాకంటే మంచిగా వీడియోస్ జేస్తారు. వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళని ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ దెలుసుకోరి. నా వీడియోస్ గూడా చూడుర్రి. ఇన్ఫర్మేషన్ దెలుసుకోరి. 10 ఛానెల్స్ ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ దెలుసుకోరి. తెలుసుకొని మీరు జాబ్ తెచ్చుకోరు అంతే. మీకు ఇన్ఫర్మేషన్ గావాలి. మీకు జాబ్ రావాలి. జాబ్ రానికి నా వీడియో అయితేంది, ఎవరి వీడియో అయితేంది. చూడండి అంతే. అందరిని ఫాలో అవ్వండి. మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. అంతే నేను చెప్పేది ఒకటే. అంతకు మించి ఏం లేదు. పోస్ట్‌లు ఇంక్రీజ్ అయితాయా? ఇంక్రీజ్ కావా? ఇట్ డజంట్ మ్యాటర్. కీ వచ్చింది. ఖతం రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే రేపు పొద్దున రన్నింగ్ టెస్ట్ పెట్టినప్పుడు ఇన్ టైమ్‌లో రన్నింగ్ పడతది. ఓకేనా? సరే ఒకవేళ రిజల్ట్ వచ్చినంక నువ్వు క్వాలిఫై కాకపోయినా పర్లేదు. అట్‌లీస్ట్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటావు.
రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల. బట్ రన్నింగ్ నువ్వు క్లియర్ అయితే లైక్ ఈవెంట్స్ క్లియర్, లైక్ మనకి ఇప్పుడు 1:8 లో నువ్వు సెలెక్ట్ అయితే ఎగ్జామ్ క్లియర్ అయితే అప్పుడు నీకు ఆ ప్రాక్టీస్ ఎంత హెల్ప్ అవుతుంది ఆలోచించుకో. నేను ఉంటా మరి, బాయ్, అందరికీ ఆల్ ద బెస్ట్.